హాయ్ అండి. నమస్తే. ఈ వీడియోలో మనం గ్రూప్ 2కి సంబంధించినటువంటి తెలంగాణ ఎకానమీలో చాప్టర్ 2 జనాభా మరియు హెచ్‌డిఆర్‌లో మనకి తెలంగాణ రాష్ట్రం యొక్క జనాభా లక్షణాల గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. ఇది ఎక్కువ డేటానే ఉంటది. మనకి ప్రతి డేటాని గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత అయితే మనకి ఉంటదన్నమాట. మనకేంటంటే ఈ జనాభా లక్షణాలు అంటే ఏం లేదు, సింపుల్. మనకి మొత్తం జనాభా ఎంత ఉంది? అందులో క్యాస్ట్ బేస్డ్ అంటే మనకి ఎస్సీ, ఎస్టీల యొక్క పాపులేషన్ వాటి వివరాలు, అదేవిధంగా జనసాంద్రత ఎంత ఉంది? సెక్స్ రేషియో ఎంత ఉంది? అదేవిధంగా లిటరసీ రేట్ ఎలా ఉంది? అనేవి ఇలాంటి విషయాలే మనకి జనాభా యొక్క లక్షణాలన్నట్టు. సో, తెలంగాణ యొక్క జనాభా లక్షణాలు ఎలా ఉన్నాయంటే మనకి 2011 సెన్సస్ ప్రకారం అయితే మనకి తెలుగు అకాడమీలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2011 ఇప్పుడు మనకి లేటెస్ట్ ఉన్న సెన్సస్. కాబట్టి ఈ ఇందులో భాగంగా మనకేందంటే మొత్తం జనాభా ఫస్ట్ మనం చూద్దాం. మొత్తం జనాభాని చూద్దాం. మొత్తం జనాభా ఎంత ఉంది? 3,50,00,000 ఉంది. 3,50,00,000 యాక్యురేట్ ఫిగర్ అడిగినా అడగొచ్చు. కాబట్టి ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి. 3,50,00,000 3,674 మంది తెలంగాణ మొత్తం రాష్ట్రం జనాభా. సో, ఇందులో పురుషులు ఎంతమందంటే 1.76 క్రోర్స్. 1.76 క్రోర్స్. స్త్రీల జనాభా ఎంత అంటే 1.73 క్రోర్స్. సో, 1.76 పురుషులు, 1.73 క్రోర్స్ స్త్రీలు. ఇంకా మన రాష్ట్రంలో మొత్తం కుటుంబాల సంఖ్య ఎంతుందంటే 83,03,612. సో, ఇది రఫ్‌గా ఏందంటే 83,00,000 కుటుంబాలైతే మన తెలంగాణలో ఉన్నాయి 2011 సెన్సస్ ప్రకారం. అదేవిధంగా మనకు మన దేశ జనాభాలో రాష్ట్ర జనాభా శాతం ఎంతంటే 2.89. సో, రఫ్‌గా చెప్పాలంటే 2.9%. అంటే జనాభా పరంగా చూస్తే మన రాష్ట్రం అనేది 12వ అతిపెద్ద రాష్ట్రం. జనాభా పరంగా 12వది. ఇంకా జనాభా వృద్ధి రేటు 2001 నుంచి 11 వరకు ఈ దశాబ్దంలో ఎంతుందంటే 13.58. అంటే 2011లో నమ్ 2001లో నమోదైనటువంటి పాపులేషన్‌కి 2011లో నమోదైన పాపులేషన్‌కి మధ్య ఎంత గ్రోత్ ఉందంటే 13.58% ఉందన్నట్టు. సో, ఇండియా చూస్తే మనకి 17.7. సో, భారతదేశం మొత్తం చూస్తే 17.7 ఉంది. కాబట్టి జనాభా యొక్క వృద్ధి అనేది మనకి రేట్ అనేది తెలంగాణలోనే తక్కువ ఉంది. సో, అది ముందు టాపిక్‌లో చూసినాం ఎందుకుంది అనేది. సో, అది అన్నట్టు. ఇంకా మనకి మొత్తం ఏందంటే ఇక్కడ అత్యధిక జనాభా గల జిల్లాలేంటివి? సో, ఇక్కడేందంటే మనకి తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన జిల్లాలు కింది వాటిలో ఆహ్, హైయెస్ట్ నుంచి లోయెస్ట్‌కు అమర్చండి అంటారన్నట్టు. సో, కాబట్టి అలాంటి క్వెషన్ అడిగినప్పుడు ఇట్లా హైదరాబాద్ ఫస్ట్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, నల్గొండ. సో, ఈ మనకేంటంటే ఈ ఎంతమంది ఉన్నారు అన్న ఫిగర్ అయితే అంత ఇంపార్టెంట్ కాదు గానీ, కాకపోతే ఏంటంటే మనకొక కంపారిజన్ పరంగా చూసుకోవాలంటే మనకి 39.43 లాక్స్ హైదరాబాద్‌లో ఉన్నారు. అట్లా. సో, కాబట్టి ఏందంటే హైదరాబాద్ ఫస్ట్ ప్లేసు, మేడ్చల్ మల్కాజ్గిరి సెకండు, రంగారెడ్డి, నల్గొండ. మనకెట్లా అడుగుతారంటే అత్యధికం ఉన్న దాన్ని అత్యధికం నుంచి అత్యల్పం వరకు అమర్చండి అనేసి గూడా క్వెషన్స్ అడగడానికి స్కోప్ ఉంటదన్నట్టు. సో, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, నల్గొండ ఇట్లా ఇస్తారు. సో, ఫస్ట్ హైదరాబాద్, మల్కాజ్గిరి, తర్వాత రంగారెడ్డి, నల్గొండ ఇట్లా ఆప్షన్స్ పెట్టాల్సిన ఆవశ్యకత ఉంటది. హైయెస్ట్ ఏందని గూడా సింపుల్‌గా అడగొచ్చు. అంటే గ్రూప్ 4, గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్‌లలో డైరెక్ట్ హైయెస్ట్ ఏంది? లోయెస్ట్ ఏంది? అట్లా అడుగుతారు. కాకపోతే మనకి గ్రూప్ 2 లాంటి స్టాండర్డ్ ఎగ్జామ్‌లో ఏందంటే ఆహ్, హైయెస్ట్‌లో ఉన్నటువంటి వాటిని వరుసగా అమర్చండి అట్లాంటి క్వెషన్స్ వస్తాయి. ఇంకా అతి తక్కువ జనాభా గల జిల్లాలేమున్నాయంటే మనకి లాస్ట్ ములుగు ఉంది. ములుగు జిల్లా అతి తక్కువ జనాభా ఉందన్నట్టు. తర్వాత జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల. సో, ఇవి టాపు అంటే లోయెస్ట్ ఉన్నది అన్నట్టు. జనాభా పరంగా లోయెస్ట్ ఉన్నాయి. సో, జనాభా పరంగా లోయెస్ట్ ఏమున్నాయో వరుస క్రమంలో అమర్చండి అని వస్తారన్నట్టు. సో, ఈ మూడిచ్చి తర్వాత రాజన్న సిరిసిల్ల ఇయకుంటే ఇంతకంటే కొంచెం ఎక్కువ ఉన్నది ఏదైనా ఇవ్వచ్చు. సో, కాబట్టి ఎలిమినేషన్‌లో గూడా మీరు తీసేయాలన్నట్టు. సో, కాబట్టి ఫస్ట్ అతి తక్కువ ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల. సో, ఇవేందంటే మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. నెక్స్ట్ లక్షణం ఏందంటే మనకి తెలంగాణ యొక్క జనాభా లక్షణం నెక్స్ట్ ఏందంటే మనకి జనసాంద్రత. జనసాంద్రత. సో, జనసాంద్రత అంటే ఏందంటే ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో సగటున నివసించే వ్యక్తుల సంఖ్యనే మనం జనసాంద్రత అంటారన్నట్టు. సో, ఇక్కడ ఏంది ఇంపార్టెంట్ ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో సగటున నివసించే వ్యక్తుల సంఖ్య. సో, ఒక
చదరపు కిలోమీటర్ తీసుకున్నామనుకో మనము. ఆ చదరపు కిలోమీటర్‌లో ఎంతమంది నివసిస్తే వారినే జనసాంద్రత అంటామన్నమాట. సో, ఒక చదరపు కిలోమీటర్. మనకు స్ట్రెయిట్ అవే అడుగుతారు. జనసాంద్రత అంటే ఏంటి? కింది వాటిలో అంటే ఒక చదరపు మైల్ అనొచ్చు. అంటే 1 స్క్వేర్ మైల్, స్క్వేర్ కిలోమీటర్ లేదా స్క్వేర్ మీటర్ అట్లా అడుగుతారు. సో, స్క్వేర్ కిలోమీటర్ విస్తీర్ణంలోదే జనసాంద్రత. 2011 సెన్సస్ ప్రకారం తెలంగాణ జనసాంద్రత ఎంతంటే 312. అంటే ఏంది ఒక చదరపు కిలోమీటర్‌లో తెలంగాణలో 312 మంది నివసిస్తున్నారండి. అదే భారతదేశంలో అయితే 382 382 2011 సెన్సస్ ప్రకారం. కాబట్టి ఏందంటే భారతదేశం కంటే తెలంగాణ యొక్క జనసాంద్రత తక్కువ. అదే విధంగా ఇంకా మనకు చూస్తే అత్యధిక జనసాంద్రత గల జిల్లాలు. అంటే ఎక్కువ పాపులేషన్ ఫ్లోట్ అంటే ఉన్నటువంటి అంటే ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్నటువంటి జనాభా నివసించే మన జిల్లాలేంటి అంటే ఫస్ట్ హైదరాబాద్. ఎంతుంది 18,161 జనసాంద్రత. మేడ్చల్, మల్కాజిగిరి 2,321, హన్మకొండ 642, రంగారెడ్డి 484 ఇట్లా ఉంది. సో, ఇవి వరుస క్రమంలో రాయండి అని గూడా అడగడానికి స్కోప్ ఉంటదన్నట్టు. కాబట్టి అత్యధికంగా ఉన్న జిల్లాలు వరుసగా ఏంటి అంటే హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, హన్మకొండ, రంగారెడ్డి. సో, అంటే సిటీస్ ఉన్నవి ఎక్కువ పాపులేషన్ ఉంటది గదా! సో, కాబట్టి జనసాంద్రత ఎక్కువుంటది. నెక్స్ట్ అత్యల్పంగా ఉన్నయేంటి మనకు ములుగు అంటే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువున్నాయి. ఎక్కువ కొంచెం తక్కువ జనసాంద్రత ఉంటది. ములుగు, కొమ్రం భీం, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, జయశంకర్, భూపాలపల్లి సేమ్. ఇవి గూడా వరుస క్రమంలో రాయమంటారు. అత్యల్ప జనసాంద్రత గల జిల్లాలు వరుస క్రమంలో రాయమంటారు. సో, అట్లా గూడా ఉంటది. ములుగు, కుమరం భీం, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, జయశంకర్, భూపాలపల్లి. సో, ఇవేంటంటే కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలిగ. ఇంకా మన తెలంగాణ రాష్ట్రం యొక్క జనసాంద్రత ఎంత? 312. సో, 312. అంతకంటే జనసాంద్రత తక్కువున్న జిల్లాలేంటివి? 21 జిల్లాలున్నాయి. అంటే మన తెలంగాణ రాష్ట్రం అంటే జనసాంద్రత కంటే అంటే సగటు అంతకంటే తక్కువున్న అంటే 312 జనసాంద్రత కంటే తక్కువున్న ఎన్ని జిల్లాలున్నాయంటే మనకి 21 ఉన్నాయి. అంటే మొత్తం 33 జిల్లాలలో 21 జిల్లాల్లో మనకు 312 కంటే జనసాంద్రత తక్కువే ఉంది. అంటే ఇంకా 12 జిల్లాలుంటాయి గదా! ఆ 12 జిల్లాల్లోనే ఎక్కువ జనాభా ఉన్నట్టుగా మనం అర్థం జేసుకోవచ్చు. సో, జనసాంద్రత ఇది. నెక్స్ట్ ఇంకొక మనకి తెలంగాణ జనాభా లక్షణం ఏంటంటే లింగ నిష్పత్తి. సో, లింగ నిష్పత్తి అంటాం. లింగ నిష్పత్తిని స్త్రీ పురుష నిష్పత్తి, సెక్స్ రేషియో అంటాం అన్నమాట మనం. సో, లింగ నిష్పత్తి, సెక్స్ రేషియో. సెక్స్ రేషియో అంటే ఏందంటే ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలున్నారో ఆ రేషియోనే మనము స్త్రీ పురుష నిష్పత్తి అంటాం. లేదంటే లింగ నిష్పత్తి అని అంటామన్నమాట. సో, ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్యను తెలియజేస్తుంది. ఇంకా మనకి జీన్ రేన్, అమర్త్య సేన్ అనే ఆర్థికవేత్తలేందంటే ప్రపంచ దేశాల యొక్క మనకు ఈ జనాభానంతా పరిశీలించి ప్రతి దేశం దాదాపుగా చాలా దేశాల్లో ఏందంటే స్త్రీల కంటే పురుషుల సంఖ్య ఎక్కువ ఉందని వీళ్ళు తేల్చేసిరన్నట్టు. సో, అది మనకి ప్రతి ప్రపంచంలో ఏ దేశాలకెళ్ళినా గాని స్త్రీల కంటే పురుషుల జనాభే ఎక్కువ ఉంది. తద్వారా అంటే స్త్రీల కంటే పురుషులు ఉంటే ఇంబాలెన్స్. ఇప్పుడు స్త్రీలు, పురుషులు కొంచెం ఈక్వల్‌గా దగ్గర దగ్గర ఉంటే నో ప్రాబ్లమ్. బట్ ఇంబాలెన్స్ ఎక్కువుంటే ఏందంటే మనకి సాంఘిక, ఆర్థిక సమస్యలకు ఇవనేటివి కారణమైతాయి అన్నట్టు. ఏది లింగ నిష్పత్తి అత్యధికంగా వాటి మధ్య డిఫరెన్సెస్ ఉంటే. సో, మనకేందంటే ఇక్కడ ఈ పట్టికలో మనకేందంటే ఏ ఏ సంవత్సరాలలో అంటే గణన సంవత్సరాలలో మనకి లింగ నిష్పత్తి ఎలా ఉంది అనేది మనకి ఈ దీంట్లో ఇవ్వడం జరిగింది ఈ టేబుల్‌లో. సో, చూడండి మనకు 1951 అంటే అప్పటికి ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పడలేదు. సో, అప్పుడు తెలంగాణ ఎంతంటే 1980. భారతదేశం అయితే 1946. ఇక 1961లో అయితే 975 ఉంది. సో, ఇక్కడ 980 నుంచి కొంచెం తగ్గింది. తర్వాత 71లో 969 ఇంకా తగ్గింది. తర్వాత 81లో కొంచెం పెరిగింది. తర్వాత మళ్ళీ తగ్గింది. మళ్ళీ 2001లో పెరిగింది. 2011లో ఇంకా పెరిగిందన్నట్టు. సో, 988 ఉంది. ఇక భారతదేశం ప్రకారం చూస్తే ఇది కూడా ఒడిదుడుకులకు లోనైంది. 2011 ప్రకారం 943 ఉంటది. మనకిక్కడ ప్రొవిజనల్ ఎస్టిమేషన్ మనకి ప్రొవిజనల్ సెన్సస్ రిలీజ్ చేసినప్పుడు ఏందంటే 940గా మనకి సెన్సస్ వాళ్ళు పేర్కొన్నారు. సో, తెలుగు అకాడమీలో మనకి 940 అని ఉంటది. అది ప్రొవిజనలే. ఫైనల్ డేటాలో ఏందంటే 943 ఉంది సెక్స్ రేషియో భారతదేశానిది. భారతదేశంలో తీసుకుంటే. సో, కాబట్టి ఏందంటే తెలంగాణ యొక్క మనకి రాష్ట్రం యొక్క స్త్రీ పురుష నిష్పత్తి చూసుకుంటే మనకి ఎట్లా ఉంది ఓవర్ ద పీరియడ్ అంటే ఒడిదుడుకులకు లోనైంది. అల్టిమేట్‌గా మనకి ఈ 2011లో మాత్రం
ప్రీవియస్ ఇయర్స్ కంటే పెరిగింది. సో, అత్యధికంగా ఉన్నది మనకెప్పుడు 2011 అంటే 2011 సెన్సస్ అప్పుడు. ఇంకా అత్యల్పంగా ఉన్నది ఎక్కడ ఇక్కడ జూడు 1991లో తక్కువ ఉంది. ఎంత? 967 ఉంది. సో, 967 ఇక్కడ మనం భారతదేశంలో గూడా చూస్తే సేమ్ 1991లే 927 ఉంది. సో, కాబట్టి ఏందంటే మనకి సెక్స్ రేషియో పరంగా చూస్తే ఒడిదుడుకులకు లోనైంది 2011లో హ్మ్. 988 ఇది సెక్స్ రేషియో. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ చూస్తే మనకి 2011 సెన్సస్ ప్రకారం ఏందంటే మనకి ఇదే సేమ్ 988 అనుకున్నాం. ఇక్కడ ఇది 943 ఇది. సో, 943 అనేది మనకి ఇండియా యొక్క సెక్స్ రేషియో. ప్రతి దశాబ్ద కాలంతో పోలిస్తే మనకి తెలంగాణ సగటు లింగ నిష్పత్తి ఎప్పుడైనా గాని ఎక్కువనే ఉంది. అంటే మన దగ్గర కొంచెం జెండర్ ఈక్వాలిటీ ఎక్కువున్నట్టు అర్థం చేసుకోవచ్చు మన రాష్ట్రంలో. స్త్రీ పురుష నిష్పత్తి అనేది ఎప్పుడు గూడా భారతదేశంతో కంపేర్ చేస్తే ప్రతి గణన సంవత్సరం గూడా మనది ఎక్కువనే నమోదయింది. ఇంకా మనము ఈ ఈ లింగ నిష్పత్తి యాక్చువల్‌గా ఏందంటే తగ్గుదల. ఆ లింగ నిష్పత్తి తగ్గడానికి గల కారణాలేంటివి మనకి? సో, ఇవేంటంటే మనకి తెలుగు అకాడమీ బుక్‌లో ఇచ్చినవి ఇంకా చాలా ఉంటాయి. ఏందంటే మనకి పేదరికం అనేది ఒక కారణం. ఈ పేదరికం వల్ల ఏందంటే మనకి ఆడవారి యొక్క అంటే మనకి ఈ శిష్యులు గాదు. శిశువులు. సో, శిశువులు. పేదరికం వల్ల ఏందంటే మనకి మరణాల రేటు అనేది అధికంగా ఉండేదన్నట్టు. అంటే మనకెక్కువైతే మనకి స్త్రీల అంటే గర్ల్ చైల్డ్ ఉంటారు కదా! వాళ్ళ యొక్క మరణాల రేట్ అనేది అధికంగా ఉండడం ద్వారా ఏందంటే, ఈ స్త్రీల యొక్క జనాభా అయితే తగ్గిపోతుందన్నమాట. ఇంకా లింగ నిర్ధారణ పరీక్షలు. ఈ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం ద్వారా ఏందంటే, అంటే మనకి బాలికలు ఉన్నారు అనంటే ఖతం ఇంక వాళ్ళకి ఈ భ్రూణ హత్యలయితే జరుగుతున్నాయన్నట్టు. అదే విధంగా మనకి పునరుత్పత్తి వయస్సులో మనకి స్త్రీలలో అధిక మరణాల రేటు ఉంది. అంటే మనకి ఈ ప్రసవ సమయంలో స్త్రీలలో మరణాల రేటు అధికంగా ఉండడము. అదే విధంగా వాళ్ళలో రక్తహీనత అలాంటివి ఉండడం ద్వారా మరణాలు సంభవిస్తున్నాయన్నట్టు. అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి సామాజిక, ఆర్థిక పరమైన కారణాలు అంటే ఈ డౌరీ సిస్టమ్ ఒకటి. ఇంకా మనకి లేడీస్ అంటే ఇంకా మనకి జెంట్స్ కావాలనే కోరిక ఎక్కువ ఉండడం. అంటే మేల్ చైల్డ్ కావాలని ఒక కోరిక ఉండడము. ఇట్లాంటివి. సో, కాబట్టి అలాంటి సామాజిక, ఆర్థిక పరమైన కారణాలైతే అనేకమైనవి ఈ లింగ నిష్పత్తి తగ్గుదలకు కారణాలు. సో, కాబట్టి ఏందంటే లింగ నిష్పత్తికి తగ్గుదలకు కారణాలేంటివి అనేసి వాడు ఒక 4 పాయింట్స్ అడగొచ్చు. అందులో ఇవి గూడా ఉంటాయి. ఇంకా వేరే ఉన్నా అవి మీరు కరెక్ట్‌గా గుర్తించొచ్చు. ఇంకా అత్యధికంగా లింగ నిష్పత్తి గల జిల్లాలు కిందిచ్చింది. ఇది చూడండి నిర్మల్ 1046, నిజామాబాద్ 1044, జగిత్యాల 1036, కామారెడ్డి 1033. సో, ఈ నిర్మల్‌ది ఇంపార్టెంటే. ఎందుకంటే ఎంత ఉంది అనేది గూడా అడగొచ్చు. కాబట్టి ఏందంటే అన్ని చూడండి అధిక లింగ నిష్పత్తి ఉన్నయన్నీ 1000 ఎబోవ్ ఉన్నాయి. అంటే ఇది ఒక 1000 మంది పురుషులు తీసుకుంటే వాళ్ళకంటే ఎక్కువ మంది స్త్రీలున్నారు. సో, కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ అత్యల్ప లింగ నిష్పత్తి గల జిల్లాలేంటంటే ఈ రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వనపర్తి. సో, కాబట్టి ఏందంటే ఇవి ఆర్డర్‌లో గూడా రాయమని అడగడానికి స్కోప్ ఉంటదన్నట్టు. సో, అత్యల్పంగా ఉండేదేంటంటే రంగారెడ్డి స్టేట్‌లో. సో, అత్యల్ప లింగ నిష్పత్తి మనకి ఇక్కడే గదా! కొంచెం హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లలో మనకి ఈ హెల్త్ సిస్టమ్స్ అన్నీ డెవలప్ అయినాయి కాబట్టి అక్కడ టెస్ట్ జేయించుకోవడం, ఆ తర్వాత భ్రూణ హత్యలకు పాల్పడడం. సో, వేరియస్ రీజన్స్ ఉంటాయి. కాబట్టి వాటి వల్ల మనకి ఈ లింగ నిష్పత్తి తక్కువ గల జిల్లాలు. ఎడ్యుకేషన్ పరంగా హైయెస్ట్ ఉన్న బట్ లింగ నిష్పత్తి పరంగా మాత్రం తక్కువనే ఉన్నాయి. ఏది హైదరాబాద్, రంగారెడ్డి. సో, ఇట్లా వరుస క్రమంలో అడుగుతాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే మనకి ఈ తెలంగాణ లింగ నిష్పత్తి 1000 కంటే తక్కువగా ఉన్న జిల్లాలేంటంటే 13. సో, మనకేందంటే ఇంకా 1000 రీచ్ గాని జిల్లాలు తెలంగాణలో లింగ నిష్పత్తి 1000 గూడా అంతకంటే తక్కువుందేంటంటే 13. 13 జిల్లాలు 1000 కంటే తక్కువనే ఉన్నాయి. ఇంకా రాష్ట్ర సగటు లింగ నిష్పత్తి ఉంటది గదా! అంటే 988 మన రాష్ట్రం. దీనికంటే ఎక్కువ లింగ నిష్పత్తి ఉన్నాయన్ని 23 జిల్లాలు. సో, మనకి ఇక్కడ నుంచి చూస్తే మనకి లింగ నిష్పత్తి 1000 కంటే ఎక్కువ ఉన్న జిల్లాలు ఎన్ని? 13. సో, 1000 కంటే ఎక్కువ ఉన్నవెన్ని? 13. ఇంకా 20 జిల్లాలు తక్కువ ఉంటాయి 1000 కంటే. ఇంకా 988 మన రాష్ట్ర సగటు కంటే ఇంకా అంటే తక్కువ ఎక్కువ ఉన్నయెన్నంటే 23. సో, 988 కంటే తక్కువ ఉన్నయెన్ని ఇంకా 10. ఆ 10 మాత్రం ఇంకా తక్కువున్నాయి. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి 999 గ్రామాల్లో, గ్రామీణ ప్రాంతాలలో. పట్టణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి ఎంత మనకి 970.
పట్టణ ప్రాంతాల్లో మనకి 970. కాబట్టి ఇక్కడ చూడండి లింగ నిష్పత్తి 1000 కంటే ఎక్కువ ఉన్న జిల్లాలు 13. ఆల్రెడీ 13 జిల్లాలు మంచిగానే ఉన్నాయి. ఇంకా రాష్ట్ర సగటు కంటే ఎక్కువ ఉన్నయన్ని 23 ఉన్నాయి. అంటే ఇంకొక 10 డిస్ట్రిక్ట్స్ రాష్ట్ర సగటు కంటే పెరగాల్సిన ఆవశ్యకత ఉంటది. ఇక గ్రామీణ పట్టణాల్లో చూస్తే 999, 970. ఎస్సీలలో లింగ నిష్పత్తి ఎంత? 1008. సో, ఎస్సీలలో కరెక్టే ఉన్నారు. నెక్స్ట్ ఎస్టీలలో లింగ నిష్పత్తి ఎంత మనకి? 977. సో, ఇది చాలా తక్కువుంది. అంటే మన రాష్ట్ర సగటు కంటే ఎస్టీలలో లింగ నిష్పత్తి తక్కువనే ఉంది. ఇంకా చూడండి పట్టణ ప్రాంతాల్లో గూడా రాష్ట్ర సగటు కంటే తక్కువనే ఉంది లింగ నిష్పత్తి. కాబట్టి ఈ క్రింది వాటిలో కరెక్ట్ అయిన స్టేట్మెంట్ ఏంది అని అట్లా అడుగుతారంటే, ఎస్టీలలో లింగ నిష్పత్తి రాష్ట్ర సగటు కంటే ఎక్కువుంది. అట్లా అంటే అది రాంగ్ స్టేట్మెంట్ అయింది. పట్టణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి తక్కువనే ఉంది. సో, కరెక్ట్. గ్రామీణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి రాష్ట్ర సగటు కంటే ఎక్కువుంది. అట్లా. సో, అట్లా అడగడానికి స్కోప్ ఉంటది. ఇంకా హిందువులలో చూద్దాం. హిందువులలో లింగ నిష్పత్తి 990. సో, ఇది రాష్ట్ర సగటు కంటే ఎక్కువనుంది. కానీ ముస్లింలలో చూస్తే మనకు చూడండి 969 ఉంది. సో, కాబట్టి ఏంటంటే రాష్ట్ర సగటు కంటే ముస్లింలలో గూడా తక్కువుంది. క్రిస్టియన్‌లో లింగ నిష్పత్తి 1033. సో, ఇది గూడా బానే ఉంది. సో, ఇక్కడ చూస్తే మనకి పట్టణ ప్రాంతాలలో, అదేవిధంగా ఎస్టీలలో, ముస్లింలలో ఈ ముగ్గురిలో మాత్రం మనకి రాష్ట్ర సగటు కంటే తక్కువ లింగ నిష్పత్తి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పిల్లల యొక్క లింగ నిష్పత్తి. అది ఓవరాల్‌గా చూసినాం. ఇప్పుడు పిల్లలంటే మనకి 0-6 ఇయర్స్. సో, కాబట్టి పిల్లల చైల్డ్ సెక్స్ రేషియో అంటాం దీన్ని. చైల్డ్ సెక్స్ రేషియో ఎవరిని గుర్తిస్తారంటే 0-6 ఇయర్స్. ఇది కూడా అడుగుతారు. డైరెక్ట్ ఇంకోటి రాష్ట్రంలో మొత్తం ఎంతమంది ఉన్నారు 2011 ప్రకారం అంటే 38,99,000 38 పాయింట్ అంటే దగ్గర దగ్గర 39 లక్షల మంది పిల్లలున్నారు. అందులో బాలికలు 18.81 లక్షలు. నెక్స్ట్ బాలురు 20.17. సో, 20 లక్షల దాకా బాలురున్నారు. వీళ్ళలో లింగ నిష్పత్తి ఎంతంటే 932. సో, చూడండి ఇక్కడ. అంటే పిల్లలలో లింగ నిష్పత్తి అనేది చాలా తక్కువుందన్నట్టు. ఎందుకంటే ఆహ్, మనకి ఈ ఎంఎంఆర్ అధికంగా ఉండడము, అదేవిధంగా మనకి ఈ మాతృ మరణాలు సంభవించడము, ఇట్లాంటివన్నీ వేరియస్ రీజన్స్ ఉన్నాయన్నట్టు. పౌష్టికాహార లోపం ద్వారా పిల్లలు మరణించడం అట్లాంటివన్నిటి పరంగా ఏందంటే, పిల్లలలో లింగ నిష్పత్తి అనేది చాలా తక్కువగా ఉంది. 932. మన రాష్ట్ర సగటు 988 నార్మల్‌ది. సో, నార్మల్ లింగ నిష్పత్తి కంటే పిల్లలలో మరి తక్కువ ఉంది. ఇంకా అతి తక్కువ పిల్లల లింగ నిష్పత్తి గల జిల్లాలేందంటే వనపర్తి, మహబూబాబాద్. సో, ఇక్కడేందంటే 903 ఉంది. మరీ ఘోరం. సో, 903 మాత్రమే ఉంది. ఏది వనపర్తి, మహబూబాబాద్. అత్యధికంగా చైల్డ్ సెక్స్ రేషియో ఉందంటే ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం. సో, ఇవి 2 ఏంది 971, 964. ఇది పిల్లలలో లింగ నిష్పత్తి. కాబట్టి స్ట్రెయిట్ క్వెషన్స్ అడుగుతారు. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి మరొక లక్షణం ఏందంటే మనకి పట్టణీకరణ. జనాభా యొక్క లక్షణం ఏందంటే పట్టణీకరణ. అంటే సింపుల్ నథింగ్ బట్ గ్రామాలు, పట్టణాల పరంగా చూస్తే మనకి ఆహ్, పట్టణీకరణ ఎంత ఉంది అనేది మనము ఈ సెన్సస్ ద్వారా కొంచెం ఐడియా వస్తదన్నమాట. సో, సెన్సస్‌లో ఫస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ క్లాసిఫై చేస్తారు. ఏంది పట్టణాలు ఏమున్నాయి, రూరల్ ఏముందని క్లాసిఫై చేసిన తర్వాతనే మనకి ఈ జనాభా లెక్కలనేటివి చేస్తారన్నట్టు. ఫస్ట్ ఏం చేస్తారు మనకి యాక్చువల్‌గా హౌస్ హోల్డ్స్ ఎంత ఉన్నారు అంటే మనకు ఫస్టు రాష్ట్రంలో ఎన్ని గృహాలున్నాయి అనేది ఫస్ట్ కౌంట్ చేస్తది. ఫస్ట్ ఫేజ్‌లో. తర్వాత ఏం చేస్తదంటే ఆ గృహాలలో ఎవరెవరు నివసిస్తున్నారని ఎన్యుమరేషన్ అంటాం మనం. ఎన్యుమరేషన్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క డీటెయిల్స్ తీసుకుంటాం అన్నట్టు. దాన్ని అంటే హెడ్ బై హెడ్ అంటాం కదా! అట్లా. ఒకరి తర్వాత ఒకరు అట్లా అందరి ప్రతి ఒక్క డీటెయిల్స్ మనం రాసుకుంటారు. దాన్ని ఎన్యుమరేషన్ అంటాం. ఎన్యుమరేషన్. శాంప్లింగ్ అంటే ఏదో మొత్తం ఉన్న వాళ్ళలో కొన్ని తీసుకుంటాం శాంపుల్. ఎన్యుమరేషన్ అంటే టోటల్ ప్రతి ఒక్కరి హెడ్ కౌంట్ అంటాం కదా! అట్లా హెడ్ టు హెడ్ చేయడం అన్నట్టు. సో, పట్టణీకరణ మనకు 2011 సెన్సస్ ప్రకారం పేర్కొన్నటువంటి పట్టణాలేంటివంటే మనకంటే పట్టణాలుగా నిర్వచించింది ఏంటి అంటే, మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గాని, స్టేట్ గవర్నమెంట్ గాని, సెంట్రల్ గవర్నమెంట్ గాని మనకి ఏవి మన పట్టణాలుగా నిర్వచించినవేంటి? మనకి మున్సిపల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు, అదేవిధంగా నగర పంచాయతీలు, కంటోన్మెంట్ బోర్డ్‌లు, ఇంకా నోటిఫైడ్ టౌన్ ఏరియాలు మొదలైనవన్నీ అంటే గవర్నర్ చేత మనకు ఈ పట్టణాలు అర్బన్ ఏరియాస్ అని మనకు నోటిఫికేషన్ చేస్తారు కదా! అవన్నీ మనకేందంటే పట్టణాలన్నట్టు. అంటే 2011 సెన్సస్ ప్రకారం క్రింది వాటిలో పట్టణాలు ఏంటివి అనంటే, ఈ గవర్నమెంట్ బాడీస్ అంటే గవర్నమెంట్ డిసైడ్ చేసిన అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి
ప్రతి ఒక్క అర్బన్ ఎంటిటీ గూడా ఏందంటే మనకి పట్టణమే. అంటే జనాభా పట్టణ జనాభా కిందకొస్తదన్నట్టు. సో, పట్టణాలుగా ఇప్పుడున్న మున్సిపల్ కార్పొరేషన్‌లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కంటోన్మెంట్‌లు, నోటిఫైడ్ టౌన్ ఏరియాలు, ఇంకా నోటిఫైడ్ ఏరియాస్ ఇవన్నీ ఉంటాయి గదా! అవన్నీ పట్టణాల కిందకొస్తాయి. ఇంకా అదర్ ప్లేసెస్. సో, ఇవి గాకుండా ఇంకేమన్నా చేస్తారంటే అదర్ ప్లేసెస్ ఏం చేయంటే, ఆ అదర్ ప్లేసెస్ గూడా పట్టణాలుగా మనకి 2011లో తీసుకోవాలంటే ఏందంటే ఈ కింది క్రైటీరియా ఉండాలి. ఆ క్రైటీరియా ఏందంటే కనీస జనాభా 5,000 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అంటే 5,000 మినిమమ్ జనాభా అయితే ఉండాలి. తర్వాత 75% మరియు అంతకంటే ఎక్కువ మంది పనిచేస్తున్న పురుషులు అయితే వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి పొందాలి. సో, ఇక్కడ మీనింగ్ ఏందంటే మొత్తం పనిచేసే పురుషులుంటారు గదా! మొత్తం పనిచేసే పురుషులలో 75% లేదా అంతకంటే ఎక్కువ మంది పురుషుల యొక్క ఉపాధి అనేది ఎందులో ఉందంటే అగ్రికల్చర్ యాక్టివిటీ ఉండాలంటారు మనకి. అక్యురేట్ వర్డ్ తీసుకుంటే నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీలో అతని ఎంప్లాయ్‌మెంట్ ఉంటే పురుషులే ఇక్కడ స్త్రీలు గాదు. స్త్రీల గురించి ఇవ్వలేదు. పురుషులు. పురుషులు గూడా ఎవరు వాళ్ళు? పని చేస్తున్న పురుషులు. అంటే పని చేయకుండా ఖాళీగుంటే వాళ్ళు లెక్కలోకి రారు. ఇప్పుడు రిటైర్డ్ వాళ్ళుంటారు. వాళ్ళు పని చేయనట్టే వస్తారు కదా! అట్లా రిటైర్డ్ వాళ్ళు, చిన్న పిల్లలు వాళ్ళందరిని జనాభా తీసుకుంటే వాళ్ళట్లా 75 రాదు. కాబట్టి ఏందంటే మనకి వర్కింగ్ పీపుల్, వర్కింగ్ మేల్ అంటాం మనం. సో, వర్కింగ్ మేల్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో 75% లేదా అంతకంటే ఎక్కువ మంది ఎక్కడ ఉండాలి వాళ్ళ యాక్టివిటీ అనేది నాన్ అగ్రికల్చర్‌లో ఉండాలన్నట్టు. అదే విధంగా ఆ ప్రాంతం యొక్క జనసాంద్రత కనీసం 400 ఉండాలి. ప్రతి చదరపు కిలోమీటర్‌కి. పర్ స్క్వేర్ కిలోమీటర్ 400 ఉండాలి. సో, మన తెలంగాణ యొక్క జనసాంద్రత ఎంత? 312. కాబట్టి మనది అంటే మొత్తం ఓవరాల్‌గా అట్లా అంటే 400 ఉండాలి. లేదు అంటే 1000 పర్ స్క్వేర్ మైల్. మైల్ పరంగా చూస్తే 1000 మంది ఉండాలన్నట్టు. ఒక మైల్‌కి ఒక 1 మైల్ చదరపు మైల్‌లో 1000 మంది నివసిస్తుంటే అలాంటి ప్రాంతాలని మనము పట్టణాలుగా నిర్వచించారన్నట్టు. ఎక్కడ 2011 సెన్సస్‌లో మాత్రమే. సో, ఇది ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వెషన్ గూడా అడగడానికి స్కోప్ ఉంటది. ఈ క్రింది వాటిలో 2011లో పట్టణాలుగా చేయాలంటే ఏం సాటిస్ఫై చేయాలని ఇవి అడుగుతారు. సో, ఇది ఇందులో రాంగ్ అడిగితే జనసాంద్రత 500 అన్నాడనుకో అది రాంగ్ అయితది. మనకెంత 400 కనీసం జనసాంద్రత ఆ ప్రాంతం మీద 400 అట్లా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పట్టణాల్లో ఇగ గ్రామీణ, పట్టణ జనాభా తెలంగాణలో ఎంత ఉంది? సో, గ్రామీణ జనాభా 2,13,00,000 రఫ్‌గా 14,00,000 ఇస్తున్నది. అంటే 61.12%. పట్టణ జనాభా ఎంతుందంటే 1.36 క్రోర్స్ అంటే మనకి 38.88 అంటే రఫ్‌గా 39% వరకు మనకి పట్టణ జనాభా ఉంది. సో, సెన్సెస్ తరిగిన తర్వాత మనకు తెలిసేదేంటంటే టోటల్‌గా మన తెలంగాణలో పట్టణాల్లో నివసించే జనాభా ఎంతంటే 39% వరకు ఉన్నారు అని అర్థం అన్నట్టు. ఇంకా ఈ కింద ఇచ్చిన టేబుల్ చూడండి. అత్యధిక పట్టణ జనాభా శాతం ఇది. సో, ఇది పర్సెంటేజ్ పరంగా జనాభా గాదు. జనాభా వేరు, జనాభా శాతం వేరు. సో, జనశాతం అంటే జనాభా శాతం, పట్టణ జనాభా శాతం. సో, పట్టణ జనాభా శాతం అత్యధికంగా ఉన్నదేంటంటే హైదరాబాద్ 100% ఉంది. ఇక్కడ గ్రామాలు లేవు. ఇక తర్వాత ఏంటంటే మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, హన్మకొండ. సో, ఇవన్నీ అత్యధిక పట్టణ జనాభా శాతం గల జిల్లాలు. అత్యల్ప పట్టణ జనాభా శాతం గల జిల్లాలేంటంటే ములుగు, నారాయణపేట్, మెదక్, మహబూబాబాద్. సో, ఇవన్నిటివి అతి తక్కువ అన్నట్టు. సో, జనాభా శాతం అత్యల్పంగా ఉన్నాయన్నట్టు. సో, వరుస క్రమాల్లో గూడా అడగడానికి స్కోప్ ఉంటది. లేదంటే డైరెక్ట్ టాప్ ఏందని గూడా అడగొచ్చు. అదే విధంగా ఇంకా అత్యధిక గ్రామీణ జనాభా శాతం అంటే సింపుల్. దీన్ని రివర్స్ జేస్తే ఫస్ట్ టేబుల్ రివర్స్ జేస్తే అయిపోద్ది. సో, ఇక్కడ చూడండి ములుగు, నారాయణపేట్, మెదక్, మహబూబాబాద్‌లో అత్యధిక గ్రామీణ జనాభా ఉంటారు. అత్యల్ప గ్రామీణ జనాభా ఎక్కడుంటారు? హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, హన్మకొండ. సో, హైదరాబాద్ అనేది 0 తర్వాతొచ్చేసి 3 అన్నట్టు ఇంకా. సో, ఇవి అత్యధికం, అత్యల్పం గుర్తుపెట్టుకోవాలి ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనకి సామాజిక కూర్పు. అంటే ఇక మన యొక్క సామాజిక కూర్పు అంటే ఏంది మనకి అంటే ఇక మన జనాభాలో ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది అయితే మనకి ఈ సెన్సస్ ద్వారా చేస్తాం. అదే బీసీ గణన అయితే సెన్సస్‌లో ఉండదు. ఇప్పుడు లేటెస్ట్‌గా చేద్దామంటున్నారు. అది జూడాలి మనం. సో, మనకి ఈ సామాజిక కూర్పు ఎట్లుందంటే జనాభా లెక్కల ప్రకారం ఏందంటే మనకి హౌస్ హోల్డ్ అంటే ఏందంటే కుటుంబ గృహం. అంటే హౌస్ హోల్డ్ అని మనం ఎవరిని అంటామంటే ఇప్పుడు ఈ రోజుంది. ఈరోజు ఇక్కడ ఆ ఇంట్లో ఎంతమంది వ్యక్తులు వంట చేసుకొని తింటారో వాళ్ళనే సింపుల్‌గా హౌస్ హోల్డ్స్ అంటామన్నట్టు. అంటే ఒక ఒకే అంటే ఒకే వంటగదిని వాడుకొని
ఒక నివాసం ఉండే వాళ్ళని మనకి హౌస్ హోల్డ్ అంటామన్నమాట. అంటే ఆ రోజు పరంగా చూసుకున్నామనుకో, ఆ రోజుల్లో ఎంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి చాలా మంది మనం ఇప్పుడు ఎక్కడికంటే హైదరాబాద్‌కి కోచింగ్‌కొస్తారు మనోళ్ళు. ఆ కోచింగ్‌కొచ్చినప్పుడు వాళ్ళ యొక్క పేరెంట్స్ అనేవాళ్ళు మనకిక్కడ రూరల్ ఏరియాలో ఉంటారు. వీళ్ళిక్కడనే ఒక 1 ఇయర్, 6 మంత్స్ పాటు ఇక్కడనే ఉంటుంటారు. ఎక్కడ? హైదరాబాద్‌లో నివాసం ఉంటుంటారు. సో, ఈ జనగణన టీమ్ వాళ్ళు ఇంటికెళ్ళినప్పుడు అక్కడ మనం ఉండం గదా! ఆ ఉండని వాళ్ళందరూ ఆ కుటుంబం కింద రారు. అంటే జనాభా లెక్కల ప్రకారం హౌస్ హోల్డ్ కిందకి రారు. వాళ్ళెక్కడొస్తారు? హైదరాబాద్‌లో వస్తారు. సో, ఎందుకు? ఆ రోజు నైట్ అంటే నైట్ మీల్ జేసేటప్పుడు వండుకొని తినేటప్పుడు వాళ్ళుండరు గదా! సో, కాబట్టి అట్లా మనకి కుటుంబాన్ని ఎట్లా తీసుకుంటామంటే, ఒక వంటగది వాడుకొని నివసించే వారినే మనం కుటుంబంగా తీసుకుంటామన్నమాట. అది అర్థమైంది గదా! నెక్స్ట్ మొత్తం జనాభాను ఏందంటే, గృహాల సంఖ్యతో భాగిస్తే వచ్చేదే కుటుంబ పరిమాణం. సో, కుటుంబ పరిమాణం అంటే ఒక్కొక్క కుటుంబంలో మనకి ఎంతమంది నివసిస్తున్నారు యావరేజ్‌గానంటే, మొత్తం జనాభాను తీసుకొని ఈ గృహాల సంఖ్య ఉంటది గదా! హౌస్ హోల్డ్స్ దాన్ని డివైడ్ చేస్తే అది కుటుంబ పరిమాణం వస్తన్నట్టు. 2011 సెన్సస్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర సగటు కుటుంబ పరిమాణం ఎంతంటే 4.2 4.2 అంటే ఒక కుటుంబంలో దగ్గర దగ్గర నలుగురు అంటే కొంచెం ఎక్కువ. నలుగురు, ఐదుగురు మధ్యలో ఉంటున్నారని అర్థం జేసుకోవచ్చు. ఒక కుటుంబ పరిమాణం అనేది తెలంగాణలో అంత ఉంది. ఇంకా ఈ సామాజిక కూర్పులో మనకి ఎస్సీ పాపులేషన్ జూద్దాం. సో, ఎస్సీ పాపులేషన్ వచ్చేసి మనకి మొత్తం 54,00,000 దాకా ఉన్నారు మనకి. 54.08 54.08 వరకు ఎస్సీ పాపులేషన్ రాష్ట్రంలో ఉంది. మొత్తం ఎంతంటే వాళ్ళు 15.45 లేదంటే 15.44 అని గూడా ఇస్తారు. ఏదైనా రైటే. 15.45 అనేది ఎస్సీ పాపులేషన్ మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. సో, అత్యధికంగా ఎస్సీ జనాభా శాతం ఇది. జనసంఖ్య గాదు. శాతమే. సో, ఎస్సీ జనాభా శాతం అత్యధికంగా ఉన్నదేంటంటే మనకి మంచిర్యాలలో టాప్. తర్వాత జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూల్, జనగాం. సో, ఇక్కడ మంచిర్యాలలో 24.7% అనేది వాళ్ళు మనకి అత్యధికంగా ఎస్సీ జనాభా శాతం. కౌంట్ గాదు శాతమే. అత్యల్ప జనాభా శాతం ఉన్నది ఎంత ఎస్సీలు అంటే మనకి అత్యల్పంగా ఉందంటే హైదరాబాద్‌లోనే అతి తక్కువున్నారు. ఎంతమంది? 6.3% ఉన్నారు. తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్. సో, వరుస క్రమంలో రాయమన్నా రాయాలి. లేదంటే డైరెక్ట్ టాప్ ఏంది? లీస్ట్ ఏంది? ఇవి 2 గుర్తుపెట్టుకోండి. శాతం పరంగా ఇది. ఓకే. నెక్స్ట్ ఎస్టీ పాపులేషన్. అంటే ఎస్టీ పాపులేషన్ చూస్తే మనకెంతుంది? 31.77 లాక్స్ అంటే 31.78 లక్షల మంది మనకి ఎస్టీ పాపులేషన్ ఉన్నారు. అంటే మొత్తం రాష్ట్రంలో ఎంత వీరి శాతం అంటే 9.08%. 9.08%. సో, ఇంక ఇక్కడ చూస్తే అత్యధిక ఎస్టీ జనాభా శాతం ఇది మహబూబాబాద్. సో, ఉమ్మడి వరంగల్‌లో డివైడ్ అయిన మహబూబాబాద్ అనేది మనకి అత్యధికంగా ఎస్టీ జనాభా శాతం ఉంది. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం. నెక్స్ట్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం అనేది 36.7% ఉన్నారు. తర్వాత ఆదిలాబాద్, తర్వాత ములుగు ఇవన్నీ కొంచెం మనకి ఫారెస్ట్ ఉన్న ఏరియాలు. తర్వాత అత్యల్ప ఎస్టీ జనాభా ఉంది హైదరాబాదే. సో, ఎస్సీలకు, ఎస్టీలు తక్కువున్నది హైదరాబాద్‌లోనే. తర్వాత ఇక్కడ చూడండి కరీంనగర్, జోగులాంబ గద్వాల్, తర్వాత పెద్దపల్లి. ఇవి ఎస్టీ జనాభా అనేది తక్కువగా ఉన్న మనకి జిల్లాలు. సో, ఇది ఇంపార్టెంట్ చాలా వరకి. అంటే అత్యధికం ఏముంది, అత్యల్పం ఏముంది అట్లా అడగడానికి స్కోప్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ లక్షణం ఏందంటే మనకి అక్షరాస్యత రేటు. సో, లిటరసీ రేట్. అక్షరాస్యత రేటు. మనకి అక్షరాస్యతని ఎట్లా మనకి సెన్సస్‌లో తీసుకుంటామంటే ఎవరు అక్షరాస్యులని తీసుకుంటామంటే మనకి 1991 సెన్సస్ తర్వాత నుంచి అంటే 7 సంవత్సరాలు మరియు పైన ఉన్న వాళ్ళ యొక్క డేటాని మనమే అక్షరాస్యత రేట్ అంటాం. అంటే 0-6 ఇయర్స్ వాళ్ళని మనం అక్షరాస్యతలో పరిగణించం. ఎందుకంటే వాళ్ళు అప్పుడప్పుడే స్కూలింగ్‌లో అట్లా ఉంటారు కాబట్టి వాళ్ళని పరిగణించము. కాబట్టి 7 మరి అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని మాత్రమే మనము ఆహ్, తీసుకుంటున్నాం అన్నమాట. సో, అది ఏంటి? ఎవరు అక్షరాస్యులు అంటే మనకేందంటే చదవడానికి, రాయడానికి వచ్చి ఉంటే వారిని అక్షరాస్యులు అంటారు. అంటే చదవగలగాలి, రాయగలగాలి. ఓన్లీ రా అంటే మనకి ఓన్లీ చదువొచ్చి రాయలేకపోతే వాళ్ళు అక్షరాస్యులు అంటే లిటరేట్ కాదు. ఇల్లిటరేట్ కిందకనే వస్తారు. దేని ప్రకారం మనకి సెన్సస్ ప్రకారం ఏందంటే మనకి చదవడం వచ్చి రాయడం రాకపోతే వాళ్ళు ఇల్లిటరేట్ కింద అంటే అంటే మనకి అక్షరాస్యులుగా పరిగణించరు. అది గుర్తుపెట్టుకోవాలి. సో, బోత్ రైట్ అండ్ రీడ్ రెండొస్తే వారినే అక్షరాస్యులు అంటామనమాట. అంటే ఇక్కడ చూడండి ఇంగ్లీష్‌లో కరెక్ట్ ట్రాన్స్‌లేషన్ ఏందంటే ఇంగ్లీష్‌ది ఏ పర్సన్ ఏజ్డ్ 7 అండ్ అబోవ్ హూ కెన్ బోత్ రీడ్ అండ్ రైట్ విత్ అండర్‌స్టాండింగ్ ఎనీ లాంగ్వేజ్ ఈస్ ట్రీటెడ్ యాస్ లిటరేట్. సో, ఏందంటే
ఏదో ఒక లాంగ్వేజ్‌లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుగు ఉందనుకో, తెలుగు రాయ రావాలి. అదే విధంగా చదువొచ్చిన వాళ్ళని మనకేందంటే అక్షరాస్యులత అంటారు. అంటే అన్ని లాంగ్వేజ్‌లు రావాలని లేదు. ఎవరి ఏ భాష అయినా పర్లేదు మనకి. ఆ భాషలో రాయడము, చదవడం వస్తే మనకి వాళ్ళని అక్షరాస్యులు అంటామన్నమాట. సో, అది మనకి. ఇంకా మనకి ఈ అక్షరాస్యత రేటు మనకి తెలంగాణలో ఎంత ఉంది 2011 సెన్సస్ ప్రకారం అంటే 66.54. సో, రఫ్‌గా ఏందంటే 66.5 అనేది మనకి అక్షరాస్యత రేటు. ఇండియాలో అయితే 72.9% ఉంది. సో, కాబట్టి ఏందంటే భారతదేశంతో పోలిస్తే కూడా తెలంగాణ అనేది అక్షరాస్యత రేటు పరంగా వెనుకబడి ఉంది. ఇంకా పురుషుల అక్షరాస్యత రేటింగ్‌లో 75.04. స్త్రీల అక్షరాస్యత మరీ ఘోరం 57.99 అంటే 58% అప్రాక్సిమేట్. సో, కాబట్టి ఏందంటే ఇది గూడా ఇండియా కంటే తక్కువనే ఉంది. స్త్రీలలో, పురుషులలో గూడా అక్షరాస్యత రేట్ అనేది భారతదేశంతో పోలిస్తే తక్కువనే ఉంది మన తెలంగాణలో. సో, కాబట్టి డైరెక్ట్ ఫిగర్స్ ఇస్తారు ఇది. ఎంతన్నది గుర్తుపట్టి అక్కడ రాయాలి. అంటే ఆన్సర్ గుర్తుపెట్టాలి. ఇక అత్యధికమైన అక్షరాస్యత రేటు గల జిల్లాలు ఏంటంటే హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, హన్మకొండ, రంగారెడ్డి. సో, పర్సెంటేజ్‌లనేటివి చాలా అన్‌ఇంపార్టెంట్. కొంచెం అంటే ఏదన్నా అడిగితే అత్యధికంగా ఉన్నది ఏది అడగొచ్చు అట్లా. తర్వాత అత్యల్ప అక్షరాస్యత రేట్ ఉన్నదేంటంటే జోగులాంబ, గద్వాల్, నారాయణపేట అనేటివి 2 సేమ్ ఉన్నాయి. తర్వాత నాగర్ కర్నూల్, వనపర్తి ఇవి అనేది అత్యల్ప అక్షరాస్యత రేటు కలవి. నెక్స్ట్ మన రాష్ట్ర అక్షరాస్యత రేటు ఎంత మనకి 66.54 అనుకున్నాం గదా! సో, మన రాష్ట్ర అక్షరాస్యత రేటు 66.54 కంటే తక్కువ అక్షరాస్యత రేటు గల జిల్లాలేందంటే 28. సో, అంటే ఏందంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 28 జిల్లాలు మన రాష్ట్ర అక్షరాస్యత రేటు కంటే తక్కువనే ఉన్నవి. కాబట్టి తెలంగాణలో దాదాపుగా అన్ని జిల్లాలు మన రాష్ట్ర అక్షరాస్యత రేటు కంటే తక్కువున్నట్టే. ఇంకా మిగిలినయి అవే కదా! 28 అంటే ఇంకా 5. ఓ 5 మాత్రమే ఎక్కువున్నాయి రాష్ట్ర సగటు కంటే. మిగతా అన్నీ తక్కువనే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూస్తే మనకి ఈ పురుష అక్షరాస్యత రేటు ఎంత మనకి 75.04 అనుకున్నాం. పురుషత అక్షరం. ఇందులో పురుషులలో ఎక్కువ ఉన్న అంటే ఎక్కువ అక్షరాస్యత కలిగినది మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్. ఇక తక్కువ ఉన్నదేంటంటే జోగులాంబ గద్వాల్, నారాయణపేట్. గుర్తుపెట్టుకోండట. స్త్రీల అక్షరాస్యత రేటు ఎంత మనకి 58% రఫ్‌గా 57.99. సో, దీంట్లో ఎక్కువ స్త్రీల అక్షరాస్యత రేటు ఉన్న జిల్లాలు ఏంటంటే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి. తక్కువున్నయేందంటే జోగులాంబ గద్వాల్, నారాయణపేట్. సో, ఇవి తక్కువ ఉన్నవి. సో, ఇది మనకి అంటే మనం ఇక్కడ జూస్తే మనకి ఇవనేటివి మన తెలంగాణ యొక్క ఇవి మనకు తెలంగాణ జనాభా లక్షణాలేమున్నాయనేది ఈ టాపిక్‌లో ఇవన్నట్టు. ఓకే అండి. థాంక్ యూ.